వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. ఇప్పుడు 15,300 ఫీట్ హైట్లో ఉన్నాం మనం. ఇది చాలా హైటే. 17,000 నుంచి 15,300 హైట్కి, అంటే కొద్దిగా దిగాం కానీ సీ లెవెల్కి ఇంకా ఇంత హైట్లో ఉన్నాం మనం. ఈక్వల్ టు ఇంతకుముందు మనం ఆ హైట్లో ఉండే అన్నట్టు, ఆ హైట్ నుంచి ఇంత కిందికి దిగాం. ఇక్కడి నుంచి అయితే రోడ్ బాగుందనే చెప్పాడు అడిగితే, కానీ ఇంకో లొకేషన్ ఏదో చెప్పాడు, అక్కడికి బాగాలేదు, మీరు నైట్ న్యూబ్రావెల్లీలోనే ఆగిపోండి, ఇంకా లాంగ్ వెళ్తే మాత్రం రోడ్ అస్సలు బాగాలేదంటే మేము వెళ్ళాల్సిందే న్యూబ్రావెల్లీ, దాటి వెళ్దామని చెప్పాము. ఒకవేళ దాటి వెళ్ళాలనుకుంటే న్యూబ్రావెల్లీ ఆగి నెక్స్ట్ డే వెళ్ళండి, రోడ్ అస్సలు బాగుండదు, మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది అని చెప్పాడు. చూడండి లో ఎంత పెద్దగా ఉందో. ఇదంతా ఏదో వేరే గ్రహం మీద నడుపుతున్నట్టే ఉంది నిజంగా. నాకైతే లాస్ట్ 4-5 డేస్ నుంచి అట్లనే అనిపిస్తుంది. మంచి కొండలు కాకుండా అది ఒక్కటి తప్పించి మిగతా ఇట్లాంటి లొకేషన్లు అన్నీ అట్లనే అనిపిస్తున్నాయి నాకు. ఏదో వేరే గ్రహం మీద నడిపిస్తున్నట్టు, ఏదో మార్స్, సాటర్న్లో ల్యాండ్ ఉంది అనుకో, మార్స్ మీద నడిపిస్తున్నట్టు ఉంది. ఇంకా యాక్చువల్గా ఇంతకుముందు నాకు కొంచెం అనేజీగా అనిపించే, మ్యాగీ తిన్నాక సెట్ అయిపోయింది, ఎనర్జీ గట్టిగానే వచ్చేసింది. ఇంకా నాన్ స్టాప్ కొట్టగలుగుతాం మనం. యాక్చువల్గా మేము లంచ్ బ్రేక్ తీసుకోవద్దు అనుకున్నాం, కానీ వాళ్ళకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గట్టిగానే చేసినాం, కానీ ఎందుకో ఆకలి బాగా అవుతుంది. మౌంటైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది సూపర్ కదా. లోతు కూడా చూడండి ఎంత లోతుందో. ఓ మై గాడ్, అంత వేరే ఉంది లొకేషన్. ఈ రోడ్ చూడండి ఇట్లా అని అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా అని కిందికి ఎక్కడనో ఎండ్ అవుతుంది. అసలు నిజంగా ఎక్కడనో వేరే ప్రపంచంలో నడిపిస్తున్నట్టుంది బైక్ అయితే. అసలు వాస్తవం ఉన్నాయి మౌంటైన్స్ అయితే. న్యూబ్రా రివర్ ఇదంతా కనిపించేదంతా. సో మనం న్యూబ్రా వ్యాలీకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ చూపిస్తుంది 35 కిలోమీటర్స్ కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. 6:15 కూడా చూడండి లైటింగ్ ఎట్లుందా. మేము రీచ్ అయ్యేసరికి 7:15 అవుద్ది, అయినా స్టిల్ లైటింగ్ ఉంటుంది. 8కి ఏమో సన్సెట్ అవుద్ది ఇక్కడ. సో మనకి ఇంకా 1 అవర్ టైం ఉంటుంది. మనం వెళ్ళే దారిలోనే శాండ్ లూమ్స్ ఉంటాయి, అవి చూసేసి. చూడండి రివర్ ఎంత పెద్దగా ఉందో. ఇటు నుంచి అటు 1.5 ఉంటుంది కావచ్చు. నేను ఇట్లాంటిది గోదావరి రివర్ చూసిన, మళ్ళీ ఇదే చూడడం ఇంత డిస్టెన్స్లో. ఇప్పుడు ఏంది అంటే పోవట్లేదు, లైట్గానే ఉంది వాటర్, కానీ ఇది వాటర్ పోస్తే మాత్రం చూడండి ఎంత హైట్లో పోతుందో. వ్యాలీ పక్క నుంచే వెళ్ళాలి. కింద ఉంది రోడ్డు, మళ్ళీ ఈ నది పక్క నుంచి వెళ్తామన్నట్టు. ఇంకా ఫుల్ ట్యాంక్ అట్లనే ఉంది మన ఫ్యూయల్, మనకైతే ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడైతే మనము ఆ రివర్ని క్రాస్ చేయాలి, చాలా పెద్ద టాస్క్. కార్ బ్రో పోకో రాని, అది ఎంత లోతుందో తెలుస్తాయి. ఇక సైడ్కి పెట్టు. ఎట్లా వస్తుంది చూడు కారు టైర్లు మునిగి అంత ఉంది అది. వెళ్ళండి, షూలు తడితే పోండి. అక్కడ లోతు బాగుంది, పోండి మీరు వెళ్ళండి. సింపుల్గా ఒక ఫస్ట్ గేర్ వేసి స్లోగా పోతే అయిపోద్ది. చుక్క వాటర్ కూడా మన షూ మీద పడట్లేదు. సో అంత డెడ్స్లో వచ్చా నేనైతే. ఒక డ్రాప్ కూడా పడలే నా షూ మీద.
వీళ్ళ షూలు ఎట్లున్నాయి చూద్దాం. తీసా నీ షూలు అన్నీ తడిచినాయిగా నీ బ్రో, నీ షూలు ఓకే కొద్దిగా ముందు తడిచినాయి, నాదైతే నా దానికి ఒక్క డ్రాప్ వాటర్ కూడా వాళ్ళే. చలో అట్లుంటుంది మనతో మరి. సూపర్ ఉంది కదా లొకేషన్, బ్యూటిఫుల్ మౌంటైన్స్, రోడ్స్, డ్రైవ్ విత్ ద హోమ్ సీజన్. సూపర్. ఇంటికి వచ్చింది కదా, లోపల ఎనర్జీ మామూలుగా లేదు. ఇక సన్ అయితే డేంజర్ కొడుతుండే ఎదురుంగ కళ్ళకి. మనం సన్ గ్లాసెస్ వేసుకుంటే ఏం కనిపిస్తలేదు, మొత్తం ఐస్లో తిరిగినప్పుడు వాటర్ అంతా పడి గ్లాసెస్ రెండు డస్టీ అని. బీచ్కి చాలా దగ్గరగా వచ్చాం, మళ్ళీ ఆ నుంచి పైకి ఎక్కామన్నట్టు. సో ఎండ అయితే సన్ కరెక్ట్ కళ్ళలకే కొడుతున్నాడు. ప్లస్ ఇక్కడ రోడ్డు కూడా చాలా డేంజరస్గా ఉంది, ల్యాండ్ స్లైడ్ అవుతుంది, అక్కడక్కడ జేసీబీలు ఉన్నాయి క్లియర్ చేయడానికి. బట్ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. 7 కిలోమీటర్స్ రోడ్డు ఇంతే దరిద్రంగా ఉంటుంది. సో ఆ రోడ్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. అక్కడ ఒక ఓపెన్ టాప్ కార్ ఉంది చూడండి, అది శాంట్రో కార్ అనుకుంటా. వెనక టైల్ లైట్స్ చూస్తే నాకైతే శాంట్రో కారే అనిపిస్తుంది. ఆఫ్ రోడ్ వచ్చినప్పుడు ఇట్లా లేచి తోలితే సూపర్ అనిపిస్తుంది, కానీ స్కిడ్ అయిపడ్డామంటే ఇంకా సూపర్ ఉంటుంది. మనోడు పౌడర్ చల్లుతాడు కదా మొత్తం ఘోరంగా. స్టేషన్ డిస్కెట్ హెచ్పి, ఓకే మనకి హెచ్పి బంక్ కూడా ఉంది డిస్కెట్లో. వావ్ సూపర్ ఉంది ఇది రెస్టారెంట్. ఇప్పుడు శాండ్ లూమ్స్ ఏంటి భయ్యా, పొద్దున ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం కదా, పొద్దున చూడొచ్చు కదా. ఇక్కడ అన్ని టెంట్లో ఉన్నాయి, రూములు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది, ఇంకా మనకైతే వెళ్తూరు ఉంది. సో ఇప్పుడే మేము హుండర్కి రీచ్ అయ్యాం. బట్ క్యామెల్ రైడ్స్ ఉండదంట ఇక్కడ, కానీ టైం అయిపోయింది, జస్ట్ చూసాను వద్దాం. సో శాండ్ డూమ్స్ కూడా చూసాము, వచ్చేదారిలోనే చూసాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా లైట్ డిమ్ అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది వచ్చి లైట్ అంతే. సో అట్లీస్ట్ క్యామెల్ రైడ్ చేయకుండా చూసాను వద్దాం. మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంట మళ్ళీ. సో మనం ప్యాంగాంగ్ లేక్ మార్నింగే బయలుదేరాలి, ఎందుకంటే 150-160 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఫుల్ ఆఫ్ రోడ్, ఫుల్ ఆఫ్ రోడ్, సో కష్టం. ఇక్కడ ఎవరో కలిసారు, ఫొటోస్ ఏమో తీసుకుంటారంట. ఏంటి బ్రో సెల్ఫీ తీసుకుంటారా? మేము సెలబ్రిటీస్ అయిపోయాం. సో అక్కడ ఉన్నాయి కదా అవే క్యామెల్స్, డబల్ హ్యాంప్డ్ క్యామెల్స్ ఉంటాయి. ఇండియాలో నాకు తెలిసి మన దగ్గర ఇక్కడే ఉంటాయి, రాజస్థాన్లో కూడా ఉండదు బ్రో. సో నాకు తెలిసి ఇక్కడే ఇంకా. సో సార్ చూద్దాం. రైడ్ అయితే టైం అయిపోయింది, ఇప్పుడు చూడడానికి కూడా ఏం లేదు. సో లొకేషన్ వచ్చేసి ఇది, అదంతా శాండ్ లూమ్స్ అన్నట్టు అవన్నీ. ఇక్కడ ఆర్చరీ ఉంది, బాణాలతో చేసి కొడతాం చూడండి అది అండి. అక్కడ కూడా క్యామెల్స్ తిరుగుతున్నాయి. ఇంకా టైం ఇంకా 7:45 ఏమో అవుతుంది అనుకుంటే ఇప్పటికి. స్టిల్ లైటింగ్ ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం. అక్కడక్కడ ఐస్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఇవే క్యామెల్స్, డబుల్ హ్యాంపెడ్ క్యామెల్స్ అంటారు వీటిని. ఇది లేచింది ఇప్పుడే, చాలా ఉన్నాయి ఇక్కడ క్యామెల్స్. దాదాపు ఇక్కడ ఒక 100 ప్లేస్ ఉంటాయి కావచ్చు క్యామెల్స్. ఇవి చిన్న క్యామెల్, భలే ఉన్నాయి కదా క్యామెల్స్. నో బజే डबल हैम्पर्ड कैमल। एक आदमी का कितना? वो टिकट है सर। कितना टिकट है? टिकट कितना? 500 रुपीस पर पर्सन। ఒక్కరికి 500 రూపీస్ అంట.
కానీ మార్నింగ్ 9 o'clock ఓపెన్ అవుతుందంట. చూడండి ఎంత హైట్ ఉందో ఇది. చాలా ఉన్నాయి ఇక్కడ క్యామెల్స్, కానీ క్యామెల్ రైడ్ మిస్ అయిపోయినాం. మార్నింగ్ మేము ఎర్లీగా బయలుదేరాలి, సో క్యామెల్ రైడ్ అయితే మిస్ అయిపోతున్నాం ఇంకా. సో మేము ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది? 6. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది, 7:30. ఇక్కడికి మేము వచ్చేసరికి 6 అయింది హుండర్ విలేజ్కి. సో డైరెక్ట్ మేము రూమ్ తీసుకోకుండా వైట్ శాండ్ డూమ్స్కి వెళ్ళాము డైరెక్ట్. వెళ్ళేసరికి చీకటి అయిపోయింది బాగా, బట్ చూసాము క్యామెల్స్ ఉన్నాయి అక్కడ, క్యామెల్ రైడ్ ఇట్లా. కాకపోతే టైం అయిపోయింది. వాటిని అన్నిటిని చూసాం, బట్ ఏది రైడ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఒక హోటల్కి వచ్చి టెంట్స్ తీసుకున్నాం. టెంట్ కాస్ట్ వచ్చేసి 1500, 3 members కలిపి. ఒక ఎక్స్ట్రా మ్యాట్ ఇచ్చారు, హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి. టెంట్ కూడా బాగుంది, నేను చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే డిన్నర్ చేయడానికి వచ్చాం. ఫుడ్ జీరా రైస్, ఇది దాల్ కర్రీ, జీరా రైస్. సో ఫుడ్ తినేసి ఓపిక ఎవ్వరికి లేదు. సో ఫుడ్ తినేసి పోయి పడుకోవాలి. మళ్ళీ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 11 వరకే పవర్ ఉంటుందట. 11కి వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగ్ 6కి వస్తుందట పవర్. సో నైట్ అంతా పవర్ ఉండదు మనకి. సో అందుకే మేము అన్ని మొబైల్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టేసి వచ్చాం తినడానికి. అండ్ ఇప్పుడే ఒక బ్యాడ్ థింగ్ జరిగింది, బట్ అది రేపు చెప్తా, ఇప్పుడు ఓపిక లేదు నాకు. సో బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.